న్యాయస్థానాల్లో జరిగే కొన్ని పరిణామాలు మనకు చాలాసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైనవి ఇప్పుడు ఎక్కడైనా కనుక తీర్పులు సారీ వాదనలు వింటారు. ఇరువైపు వాళ్ళ వాదనలు వింటారు. ఏదైనా ఒక కేసులో తీర్పు రిజర్వ్లో ఉంచుతారు. ఆ తీర్పు సంవత్సరానికి 2 ఏళ్లకు 3 ఏళ్లకు కూడా ప్రకటించరు. అటువంటిప్పుడు ఆ పిటిషన్ వేసిన వాళ్ళ హక్కులు హరించి వేసినట్లే కదా. కానీ ఎవరు చేయాలి? అయితే దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఏమని? 3 నెలల్లోగా తీర్పు చెప్పాలి రిజర్వ్లో ఉంచితే. అప్పటి కనుక చెప్పకపోతే రిజిస్ట్రారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళాలి. ఆయన కాన్సర్న్ బెంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలి. సో ఇది జరిగిన తర్వాత మరో 2 వారాలు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. అప్పటికి కనుక తీర్పు వెలువరించకపోతే ఆ కేసును మరో పిటిషన్కి మరో జడ్జికి ఇవ్వాలి అని. అయినా కూడా చాలా హైకోర్టు దీన్ని ఫాలో అవ్వడం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఒక పిటిషన్ దాఖలైంది. జార్ఖండ్లో కింది కోర్టు కొందరిని ముద్దాయిలుగా ప్రకటించుకుంటూ ఏదో కేసులో తీర్పిచ్చింది. వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఇరువైపు వాదనలు వినింది, తీర్పు రిజర్వ్ ఉంచింది. కింద పిటిషన్ వేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. హైకోర్టు ఇద్దరు వాదనలు విని తీర్పు ఇచ్చి 3.5 సంవత్సరం అయిందట. ఆ తీర్పు ఇంకా చెప్పలేదట. 3.5 ఏళ్ళ నుంచి వాళ్ళు జైల్లోనే ఉన్నారు. విసిగి వేజారిపోయి సుప్రీంకోర్టు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయిందట. వాళ్ళు జైల్లో ఉన్నారు, ఛాలెంజ్ చేశారు, తీర్పు రిజర్వ్లో ఉంచారు. 3 ఏళ్ళైనా తీర్పు చెప్పలేదా? 3.5 ఏళ్ళైనా అని చెప్పి ఆశ్చర్యపోయిందట సుప్రీంకోర్టు. ఆశ్చర్యపోతూ అన్ని హైకోర్టులకి ఒక కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక నుండి ఫస్ట్ 3 నెలల్లోపు ఇవ్వాలి అనే ఆదేశాలతో దాన్ని మీరు అమలు చేయాలి అని చెబుతూ, నెక్స్ట్ ఇప్పుడు ఒక తీర్పు రిజర్వ్లో ఉంచిన తర్వాత ప్రకటిస్తారు కదా తీర్పు, ఆ తీర్పులో మీరు కొన్ని విషయాలు స్పష్టం చేయాలి. తీర్పు ఏ డేట్ రోజు రిజర్వ్లో ఉంచారు, ఏ డేట్ రోజు ప్రకటించారు, ఏ డేట్ రోజు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ 3 విషయాలు కూడా తీర్పులో పొందుపరచారట. ఇది కూడా కీలకం. ఎందుకంటే కొందరైతే తీర్పులు ఇస్తారు, కానీ తీర్పు కాపీలు సంవత్సరమైన చేతికి రావట. దాన్ని ఛాలెంజ్ చేయాలని తీర్పు కాపీలు రావాలి, సంవత్సరమైనా రావట. ఇదొకటి. చూడండి ఎట్లాంటి విచిత్రాలు జరుగుతాయో. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో రిజర్వ్ చేసిన డేటు, తీర్పు ప్రకటించిన డేటు, వెబ్సైట్లో అప్లోడ్ చేసే డేటు, ఈ 3 కూడా తీర్పులోనే ప్రకటించాలని చెప్పి అన్ని హైకోర్టులకు ఆదేశాలు ఇచ్చారు. చాలా కీలక పరిణామం. ఇది న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా ఒక పారదర్శకత పెరగడానికి ఉపయోగపడవచ్చు అని కొందరు న్యాయ నిపుణులు కూడా అయితే భావిస్తూ ఉన్నారు. మరి కనీసం దీన్నైనా హైకోర్టులు ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తాయో చూడాలి.